హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈరోజు కందిపప్పు మరియు టమాటాలు అలాగే దోసకాయ పప్పు అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే విధంగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే 2 దోసకాయలను తీసేసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే 50 గ్రాముల వరకు కందిపప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా కారాన్ని, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలను ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసేసి కుక్కర్లో వేసేసి 1 గ్లాసు వరకు వాటర్ అయితే వేసేసి ఒకసారి చేత్తో కలిపి 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మూత తీసేసిన తర్వాత అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు పొడి, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో వేసేసి మూత పెట్టి మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి తగినంత సాల్ట్ వేసేసి ముద్దపప్పు కర్రతో దీన్ని మెత్తటి మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిన విధంగా మ్యాష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ పప్పును కూడా ఇందులో వేసేసి బాగా ఒకసారి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ అండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్